బ్యాంకింగ్ మరియు ఆర్థిక కరెంట్ అఫైర్స్ 1. మొట్టమొదటగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 10 సంవత్సరాల గ్రీన్ బాండ్ల వేలాన్ని రద్దు చేసింది. ఎందుకంటే వ్యాపారులు సుస్థిరత ప్రభావం కోసం ప్రీమియమైన గ్రీన్నియం చెల్లించడానికి నిరాకరించారు. ఈ చర్య కావలసిన దిగుబడుల వద్ద పెట్టుబడి పెట్టడానికి మార్కెట్ యొక్క విముఖతను హైలైట్ చేస్తుంది. ఇది గణనీయమైన ఆర్థిక చిక్కులకు దారితీస్తుంది. 2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 8 లక్షల కోట్లను అధిగమించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. దాని స్టాక్ ధరలలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఈ విజయం బ్యాంక్ యొక్క బలమైన పనితీరును నొక్కిచెబుతుంది మరియు అనుకూలమైన మార్కెట్ పరిస్థితుల మధ్య బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. 3. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంక్లిష్టమైన ఆర్థిక భావనలను సరళీకృతం చేయడానికి మరియు నమ్మదగిన సమాచారంతో పెట్టుబడిదారులకు సాధికారత కల్పించడానికి సమగ్ర సాధనాలను అందించడానికి రూపొందించబడిన మొబైల్ యాప్ సాథి 2.0ను ప్రారంభించింది. ఈ యాప్లో కేవైసీ విధానాలు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, షేర్ల కొనుగోలు మరియు అమ్మకం, పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కారం మరియు ఆన్లైన్ వివాద పరిష్కార ప్లాట్ఫారం వంటి వివిధ ఆర్థిక అంశాలపై మాడ్యూల్స్ ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు వారి వ్యక్తిగత ఫైనాన్స్ ప్లానింగ్లో సహాయం చేయడానికి విద్యా వీడియోలను కూడా అందిస్తుంది. 4. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి బోర్డు కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్లో 10% వాటాను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ ద్వారా తగ్గించే ప్రక్రియను ఆమోదించింది. పిఎన్బి ప్రస్తుతం ఈ జీవిత బీమా జాయింట్ వెంచర్లో 23% వాటాను కలిగి ఉంది. 5. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏబా నేతృత్వంలోని బ్యాంక్ క్లినిక్ ఆర్బీఐ నిర్దేశించిన బ్యాంకింగ్ టెక్నాలజీ మరియు రెగ్యులేటరీ ప్రమాణాల యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న ల్యాండ్స్కేప్లో వారి మనోవేదనలను పరిష్కరించడంలో మార్గనిర్దేశం చేయడం ద్వారా రిటైల్ కస్టమర్లకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 6. యాక్సిస్ బ్యాంక్ మరియు బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భారతదేశంలో బీమా వ్యాప్తి మరియు ఆర్థిక చేరికను పెంచే లక్ష్యంతో వ్యూహాత్మక బ్యాంక్స్యూరెన్స్ భాగస్వామ్యంలో చేరాయి. ఈ సహకారం ద్వారా బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు యాక్సిస్ బ్యాంక్ యొక్క 5250 బ్రాంచీల విస్తృత నెట్వర్క్లో పంపిణీ చేయబడతాయి. 7. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎస్బీఐఎంఎఫ్ నిర్వహణలో ఉన్న ఆస్తులలో రూ. 10 ట్రిలియన్లను అధిగమించిన భారతదేశంలో మొదటి ఫండ్ హౌస్గా అవతరించడం ద్వారా సోమవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. మహమ్మారి అనంతర ఈక్విటీ బూమ్ మరియు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్పై పెరుగుతున్న అవగాహన కారణంగా ఈ ముఖ్యమైన సాధన జరిగింది. 8. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థ నుండి మిగులు లిక్విడిటీని గ్రహించే లక్ష్యంతో మొత్తం ఇండియన్ రూపీ 44,430 కోట్లతో 2 వేరియబుల్ రేట్ రివర్స్ రెపో వీఆర్ఆర్ఆర్ వేలం నిర్వహించింది. 1 లక్ష కోట్ల వరకు స్వాధీనపరచుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ సిద్ధంగా ఉన్నప్పటికీ బ్యాంకులు అందుబాటులో ఉన్న మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించుకున్నాయి. 9. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ ఎయిర్ ఇండియా మరియు విస్తారా విలీనానికి ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ లైన్ గ్రూపులలో ఒకదానిని ఏర్పాటు చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు. నవంబర్ 2022లో ప్రకటించిన ఈ విలీనం ద్వారా సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటాను కలిగి ఉంది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి కానుంది. 10.
ఇండియన్ రూపీ 5,560 కోట్లతో కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 70% వాటాను జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గ్రీన్ లైట్ ఇచ్చింది. జూన్ 4, 2024న స్వీకరించబడిన ఈ ఆమోదం లావాదేవీ ప్రక్రియలో కీలకమైన దశను సూచిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ జూన్ 5న ఎక్స్చేంజ్ ఫైలింగ్లో అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు పేర్కొంటూ ఆర్బీఐ ఆమోదాన్ని ధృవీకరించింది. సముపార్జన ఇతర షరతుల పూర్వాపరాల నెరవేర్పుపై కార్యరూపం దాల్చడానికి సెట్ చేయబడింది. 11 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తన 3వ గ్లోబల్ హ్యాకథాన్ హార్బింగర్ 2024 ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ను ప్రారంభించింది. నిజ సమయంలో ఆర్థిక మోసాలను అంచనా వేయడానికి, గుర్తించడానికి మరియు నిరోధించడానికి వినూత్న సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. హ్యాకథోన్లో 2 కీలక థీమ్లు ఉన్నాయి: జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మరియు బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ. 12 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల పరిమితిని 2 కోట్ల రూపాయల నుండి రూ. 3 కోట్లకు పెంచుతూ థ్రెషోల్డ్లో సవరణను ప్రకటించింది. ఈ సర్దుబాటు ద్రవ్య నిర్వహణను మెరుగుపరచడానికి మరియు ప్రస్తుత ఆర్థిక అవసరాలతో డిపాజిట్ వర్గీకరణలను సమలేఖనం చేయడానికి ఆర్బీఐ యొక్క వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. 13 ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ తన తూర్పు ఆఫ్రికా ప్రతినిధి కార్యాలయాన్ని కెన్యాలోని నైరోబీలో ప్రారంభించింది. ఇది వనరులతో కూడిన మరియు జనాభాపరంగా యువ తూర్పు ఆఫ్రికా ఖండంలో భారతదేశ వ్యాపార పాదముద్రను విస్తరించే లక్ష్యంతో ఉంది. ఈ చొరవ భారతదేశం, కెన్యా మరియు విస్తృత తూర్పు ఆఫ్రికా ప్రాంతం మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. 14 వేగవంతమైన అభివృద్ధి కోసం అదనపు వాయిదాతో సహా జూన్లో రాష్ట్రాలకు 139,750 కోట్ల రూపాయలు పన్ను పంపిణీకి కేంద్రం ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, మూలధన వ్యయాలను పెంచుకోవచ్చు. గిఫ్ట్ సిటీ ఇస్క్లో తన వ్యూహాత్మక ఉనికిని పెంచుకునే లక్ష్యంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఐఎఫ్ఎస్సి లో ఇండియన్ రూపీ 6.125 కోట్లకు 6.125% వాటాను కొనుగోలు చేసింది. ఈ సముపార్జన గిఫ్ట్ సిటీని గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా అభివృద్ధి చేయడానికి మరియు అభివృద్ధికి బ్యాంక్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 16 తన రుణ విస్తీర్ణాన్ని విస్తృతం చేసే వ్యూహాత్మక చర్యలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ 23 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎబ్క్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో క్లు జట్టు కట్టింది. ఈ సహకారం ద్వారా బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో వివరించిన విధంగా 2.79 లక్షల మంది రుణగ్రహీతలకు ఎస్బీఐ మొత్తం 2,030 కోట్ల రూపాయలు రుణాలను మంజూరు చేసింది. 17 దాని విదేశీ పాదముద్రను పెంచే ప్రయత్నంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి దాని డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లుగా దుబాయ్లో ప్రతినిధి కార్యాలయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది. పిఎన్బి మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ కుమార్ గోయల్ ఈ చర్యను ధృవీకరించారు. రెగ్యులేటరీ క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నామని మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యాలయం కార్యరూపం దాల్చుతుందని భావిస్తున్నారు. 18 దాని విదేశీ పాదముద్రను పెంచే ప్రయత్నంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి దాని డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లుగా
దుబాయ్లో ప్రతినిధి కార్యాలయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది. పిఎన్బి మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ కుమార్ గోయల్ ఈ చర్యను ధృవీకరించారు. రెగ్యులేటరీ క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నామని మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యాలయం కార్యరూపం దాల్చుతుందని భావిస్తున్నారు. 19 గెయిల్, ఇండియా, మధ్యప్రదేశ్లోని సెహోర్లో రూ. 60,000 కోట్ల అంచనాతో 1500 KTE ఈథేన్ క్రాకర్ ప్రాజెక్ట్ను స్థాపించాలని యోచిస్తోంది. ఈ ప్రాంతంలో పెట్రోకెమికల్ మౌలిక సదుపాయాలను పెంపొందించడం ద్వారా అనేక రకాల ఇథిలీన్ను ఉత్పత్తి చేయడం ప్రాజెక్ట్ లక్ష్యం. 20 చెల్లింపు మోసాల యొక్క పెరుగుతున్న ప్రమాదాలను పరిష్కరించడానికి మరియు బ్యాంకింగ్ రంగంలో కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనేక చర్యలను ప్రారంభించింది. మార్చి 2024తో ముగిసిన 6 నెలల కాలంలో 70.64% పెరిగి రూ. 2,604 కోట్లకు చేరిన దేశీయ చెల్లింపు మోసాల పెరుగుదలను ఎదుర్కోవడానికి RBI డిజిటల్ చెల్లింపుల ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారంను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 21 ఒక సంచలనాత్మక చర్యలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆశ్చర్యపరిచే 45 నిమిషాల్లో రుణాలను మంజూరు చేసే లక్ష్యంతో SME డిజిటల్ బిజినెస్ లోన్లను ప్రారంభించింది. SBI తన వృద్ధి వ్యూహంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSMEలు) కీలక పాత్రను గుర్తించి, సాంప్రదాయ క్రెడిట్ అండర్రైటింగ్ మరియు మదింపు విధానాలను తొలగిస్తూ రుణాలు తీసుకునే ప్రక్రియను క్రమబద్ధీకరించింది. 22 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి, నివేదించడానికి తగిన చర్యలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసినందుకు యాక్సిస్ బ్యాంక్పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) రూ. 1.66 కోట్లకు పైగా జరిమానా విధించింది. యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేస్తూ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) పేరుతో మోసపూరిత ఖాతాను సృష్టించేందుకు సహకరించిన సంఘటన నుండి ఈ చర్య వచ్చింది. 23 కస్టమర్ రక్షణ మరియు KYC నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సోనాలి బ్యాంక్ PLCపై జరిమానాలు విధించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్రమాలకు సంబంధించి 1.45 కోట్ల రూపాయలు పెనాల్టీని ఎదుర్కొంటుంది, అలాగే రుణాలను సరిగ్గా మంజూరు చేయకపోవడం మరియు అనధికారిక లావాదేవీలను తిప్పికొట్టడంలో జాప్యం. ఇంతలో KYC ఆదేశాలు 2016ను పాటించనందుకు సోనాలి బ్యాంక్ అప్కి 96.4 లక్షల రూపాయలు జరిమానా విధించబడింది. ఈ జరిమానాలు బ్యాంకింగ్ రంగంలో నియంత్రణ మరియు చట్టబద్ధమైన సమ్మతిని అమలు చేయడంలో RBI యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తాయి. 24 ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఉన్న పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రద్దు చేసింది. తగిన మూలధనం మరియు సంపాదన అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 25 వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో భాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC) రాజస్థాన్లోని బ్రూక్ఫీల్డ్ యొక్క బికనీర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్కు $110 లక్షల సుమారు 871 కోట్ల రూపాయలు కట్టబెట్టింది. ఈ పెట్టుబడి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల విస్తరణకు మద్దతునిచ్చే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో 336 కోట్ల రూపాయలు వరకు పెట్టుబడి పెట్టి తన వాటాను పెంచుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ లావాదేవీ యాక్సిస్ ఎంటిటీల మొత్తం వాటాను 19.02% నుండి 19.66%కి పెంచుతుంది. 27 స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బి) ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని భారతీయ నిధులు 2023లో 70% క్షీణించాయి. 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్లకు $9,771 కోట్ల చేరాయి. ఇది 2021లో గరిష్ట స్థాయి తర్వాత గణనీయమైన క్షీణతను సూచిస్తుంది మరియు బాండ్లు, సెక్యూరిటీలు మరియు ఇతర ఆర్థిక సాధనాల్లో తగ్గుదల కారణంగా చెప్పబడింది. 28 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వానికి $6,959 కోట్ల డివిడెండ్ను పంపిణీ చేసింది. ఇది గత ఏడాది డివిడెండ్పై $11.30 నుంచి $13.70కి పెరిగింది. డివిడెండ్ చెక్కును ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి సమక్షంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఎస్బిఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా అందించారు. ఎస్బిఐ సంవత్సరానికి రికార్డు ఏకీకృత నికర లాభం రూ. 67,085 కోట్లుగా నివేదించింది. ఇది అంతకు ముందు సంవత్సరం రూ. 55,648 కోట్లుగా ఉంది. 29 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) యొక్క వేరియబుల్ రేట్ రెపో (విఆర్ఆర్) వేలంలో శుక్రవారం జరిగిన రూ. 1 ట్రిలియన్ నోటిఫైడ్ మొత్తానికి వ్యతిరేకంగా ₹1 మరియు 60 ట్రిలియన్లను వేలం వేయడం ద్వారా బ్యాంకులు నగదుకు అధిక డిమాండ్ను ప్రదర్శించాయి. ఇది గట్టి లిక్విడిటీ కాలం మధ్య వస్తుంది. బ్యాంకులు 6.62% సగటు రేటుతో రుణాలు తీసుకుంటాయి. 30 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) దాని డేటాబేస్ ఆన్ ఇండియన్ ఎకానమీ (డిబిఐ) పోర్టల్కు ముఖ్యమైన నవీకరణను ప్రకటించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. పోర్టల్ యొక్క డొమైన్ చిరునామా ఇప్పుడు https://data.rbi.org.in ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. దాని సేవలను ఏకీకృతం చేస్తుంది మరియు వినియోగదారులకు అతుకులు లేని యాక్సెస్ను నిర్ధారిస్తుంది. గతంలో ఉపయోగించిన https://dbi.rbi.org.in మరియు https://cimsdb.rbi.org.in వంటి URLలు స్వయంచాలకంగా కొత్త చిరునామాకు దారి మళ్లించబడతాయి. 31 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఆధ్వర్యంలో 2024 నుండి 25 సంవత్సరంలో భారతదేశం అంతటా 400 కొత్త శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ లావాదేవీల వైపు పెరుగుతున్న ధోరణి ఉన్నప్పటికీ, ముఖ్యంగా సంపద నిర్వహణ మరియు సలహా సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో కస్టమర్ సేవను మెరుగుపరచడానికి ఎస్బిఐ యొక్క వ్యూహంలో ఈ విస్తరణ భాగం. 32 భారతదేశంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ తన బ్రాంచ్ నెట్వర్క్ని FY25లో 175 నుండి 200 శాఖల ద్వారా విస్తరించాలని యోచిస్తోంది. సంబంధిత సమస్యల కారణంగా డిజిటల్ కస్టమర్ సముపార్జన మరియు క్రెడిట్ కార్డ్ జారీపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) నుండి ఇటీవలి నియంత్రణ పరిమితులు ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోబడింది. 33 జూన్ 25న ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (MCAP) మొదటిసారిగా $100 బిలియన్ మార్కును అధిగమించి, అలా చేసిన 6వ కంపెనీగా అవతరించింది. ప్రైవేట్ రంగ రుణదాత రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు భారతీ ఎయిర్టెల్ వంటి వాటిలో చేరింది.
$100 బిలియన్ కంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన 4 ఇతర దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు. 34 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం భారతదేశం యొక్క బాహ్య రుణం 2024 మార్చి చివరి నాటికి $39.7 కోట్ల పెరిగి $663.8 బిలియన్లకు చేరుకుంది. పెరిగినప్పటికీ జీడీపీ నిష్పత్తికి బాహ్య రుణం మార్చి 2023 చివరి నాటికి 19% నుండి 18.7%కి పడిపోయింది. భారత రూపాయి మరియు ఇతర ప్రధాన కరెన్సీలతో యుఎస్ డాలర్ విలువ పెరగడం వల్ల ఏర్పడే వాల్యుయేషన్ ప్రభావం మినహాయించి బాహ్య రుణం $48.4 కోట్ల పెరిగింది. వాల్యుయేషన్ ప్రభావం $8.7 బిలియన్లుగా లెక్కించబడింది. 35 భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశం యొక్క మొత్తం బాహ్య రుణంలో స్వల్పకాలిక రుణాల నిష్పత్తిలో గణనీయమైన క్షీణతను ప్రకటించింది. ఇది మార్చి 2024 నాటికి మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2.1% పాయింట్ల తగ్గుదలని సూచిస్తుంది. ఈ తగ్గింపు భారతదేశం యొక్క బలపడిన బాహ్య రంగ పునరుద్ధరణకు సూచన. విదేశీ మారక నిల్వలకు స్వల్పకాలిక రుణాల నిష్పత్తి కూడా అదే కాలంలో 22.2% నుండి 19%కి పడిపోయింది. ఇది మెరుగైన స్థిరత్వాన్ని నొక్కి చెబుతుంది. 36 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన 5వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ జారీ ద్వారా విజయవంతంగా రూ. 10,000 కోట్లను సమీకరించింది. 15 సంవత్సరాల కాల వ్యవధితో మరియు ఏటా 7.36% కూపన్ రేటుతో చెల్లించాల్సిన బాండ్లు గణనీయమైన పెట్టుబడిదారుల ఆసక్తిని పొందాయి. మూల పరిమాణం 5,000 కోట్ల రూపాయలు కంటే దాదాపు 4 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ మరియు కార్పొరేట్లతో సహా విభిన్న సంస్థల నుండి ఆఫర్ 143 బిడ్లను అందుకుంది. 37 భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్సీబీ) స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తిలో మరింత మెరుగుదలని అంచనా వేసింది. ఇది మార్చి 2025 నాటికి 2.5%కి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ ఆశావాద దృక్పథం స్థూల ఒత్తిడి పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. ఇది సంభావ్య ఆర్థిక షాక్లకు వ్యతిరేకంగా బ్యాంకుల స్థితిస్థాపకతను అంచనా వేస్తుంది. 38 భారత ప్రభుత్వ సమ్మతితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 నుండి 2027 వరకు సార్క్ దేశాల కోసం కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్పై సవరించిన ఫ్రేమ్వర్క్ను ఉంచాలని నిర్ణయించింది. ఈ ఫ్రేమ్వర్క్ కింద స్వాప్ సదుపాయాన్ని పొందాలనుకునే సార్క్ సెంట్రల్ బ్యాంకులతో రిజర్వ్ బ్యాంక్ ద్వైపాక్షిక స్వాప్ ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఆర్థిక కరెంట్ అఫైర్స్ 1 భారతదేశం యొక్క జీడీపీ వృద్ధి రేటు FY24 యొక్క Q4లో 7.8%కి పెరిగింది. ఇది వార్షిక వృద్ధి రేటు 8.2%కి దారితీసింది. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ MOSPI యొక్క నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO నివేదించింది. 2 అంచనా వేసిన దానికంటే ఎక్కువ పన్ను రాబడుల కారణంగా FY24 కోసం భారతదేశ ఆర్థిక లోటు భాద్ప్లో 5.6%కి మెరుగుపడింది. సవరించిన అంచనాల 5.8% నుండి తగ్గింది. బడ్జెట్ లక్ష్యం $17.86 ట్రిలియన్లకు వ్యతిరేకంగా లోటు $16.54 ట్రిలియన్లకు చేరుకుంది.
నికర పన్ను వసూళ్లు అంచనాలను అధిగమించి రూ. 23 మరియు 27 ట్రిలియన్లు, మొత్తం వ్యయం రూ. 44 మరియు 43 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది బడ్జెట్ మొత్తంలో 99%గా ఉంది. 3 మే 2024లో స్థూల వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం రూ. 1.73 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది సంవత్సరానికి 10% వృద్ధిని గుర్తించింది. ఈ ఉప్పెనకు ప్రధానంగా దేశీయ లావాదేవీలలో బలమైన పురోగమనం ఏర్పడింది. ఇది 15.3% పెరిగింది. దిగుమతులు 4.3% స్వల్పంగా క్షీణించాయి. రీఫండ్లలో కారకం చేసిన తర్వాత మే 2024లో నికర జీఎస్టీ ఆదాయం రూ. 1.44 లక్షల కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.9% వృద్ధిని చూపింది. 4 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో FDI 3.5% స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయితే దీని మధ్య సింగపూర్ నుండి భారతదేశం గణనీయమైన FDI ఆకర్షిస్తూనే ఉంది. అయినప్పటికీ సంఖ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ ద్వీప దేశం నుండి అత్యధిక FDI గ్రహీతగా తన స్థానాన్ని కొనసాగించింది. 5 గోల్డ్మన్ సాచ్స్ 2024 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశం కోసం దాని జీడీపీ వృద్ధి అంచనాను సవరించింది. ఇది 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.7% నుండి 6.9%కి పెంచింది. ఈ సర్దుబాటు జనవరి, మార్చి 2024 త్రైమాసికంలో ఊహించిన దానికంటే బలమైన జీడీపీ వృద్ధిని 7.8%ని అనుసరిస్తుంది. బలమైన పెట్టుబడి డిమాండ్ మరియు వినియోగంలో పునరుద్ధరణ. 6 మూడీస్ రేటింగ్స్. మూడీస్ శుక్రవారం 3 భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా (బాబ్), కెనరా బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లలో బా 3 రేటింగ్లను ధృవీకరించాయి. మెరుగైన క్రెడిట్ కొలమానాలు, బలమైన లాభదాయకత మరియు తగినంత లిక్విడిటీ బఫర్లను పేర్కొంటూ రేటింగ్ ఏజెన్సీ 3 బ్యాంకుల దీర్ఘకాలిక రేటింగ్లపై స్థిరమైన దృక్పథాన్ని కొనసాగించింది. భారతదేశం యొక్క బలమైన ఆపరేటింగ్ వాతావరణం రాబోయే 12 నుండి 18 నెలల్లో తమ క్రెడిట్ ఫండమెంటల్స్కు మద్దతునిస్తుందని మూడీస్ అభిప్రాయపడింది. 7 దాని తాజా ద్వివార్షిక గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్లో ప్రపంచ బ్యాంక్ భారతదేశ వృద్ధి అంచనాను FY25కి 6.6% వద్ద నిర్వహిస్తుంది. ఇది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దాని హోదాను ధృవీకరిస్తుంది. ఫ్రీ 2023/24లో అధిక వృద్ధి రేటు తర్వాత విస్తరణ యొక్క మితమైన వేగాన్ని సూచన ప్రతిబింబిస్తుంది. తరువాతి 3 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం 6.7% సగటు వృద్ధిని కొనసాగించగలదని అంచనా వేయబడింది. FY26కి 6.7% మరియు FY27కి 6.8% అంచనాలు ఉన్నాయి. 8 భారతదేశ పారిశ్రామికోత్పత్తి సూచిక (IIP) మార్చి 2024లో 4.9% వృద్ధి రేటును నమోదు చేసింది. ఇది మైనింగ్ రంగం క్షీణించడంతో ప్రాథమికంగా స్వల్ప మందగమనాన్ని చూపుతుంది. ఈ క్షీణత ఫిబ్రవరి 2024లో బలమైన 5.6% వృద్ధిని అనుసరిస్తుంది మరియు మార్చి 2023లో కనిపించిన 1.9% వృద్ధికి భిన్నంగా ఉంది. 9 భారతదేశ వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం మే 2024లో 12 నెలల కనిష్ట స్థాయి 4.75%కి పడిపోయింది. ఏప్రిల్లో 4.83% నుండి తగ్గింది.
సెప్టెంబర్ 2023 నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్య శ్రేణి 2 నుండి 6%లో కొనసాగిన ధోరణిని సూచిస్తుంది. 10. భారతదేశ టోకు ద్రవ్యోల్బణం టోకు ధరల సూచిక WPI ద్వారా కొలవబడుతుంది. ఏప్రిల్లో 1.26% నుండి మేలో 15 నెలల గరిష్ట స్థాయి 2.61%కి పెరిగింది. ఇది ప్రతికూల బేస్ ఎఫెక్ట్ మరియు ఆహార ధరలలో తీవ్ర పెరుగుదల కారణంగా ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మే 2023లో -3.61%తో పోలిస్తే 9.82%కి చేరుకుంది. 11. ఫిచ్ రేటింగ్స్ FY25 కోసం భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను మునుపటి అంచనా 7% నుండి 7.2%కి సవరించింది. ఈ సర్దుబాటు ఇటీవలి త్రైమాసికాల కంటే తక్కువ వేగంతో ఉన్నప్పటికీ, వినియోగదారుల వ్యయం మరియు నిరంతర పెట్టుబడిలో ఆశించిన పునరుద్ధరణకు ఆపాదించబడింది. ఆర్థిక సంవత్సరం FY24లో 8.2% వృద్ధి చెందింది. 12. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ అసమతుల్యతలను పరిష్కరించడానికి మరియు ఇన్పుట్లపై కంటే తుది ఉత్పత్తి పన్ను తక్కువగా ఉన్న విలోమ విధి నిర్మాణాన్ని నివారించడానికి ప్రాథమిక అంచనాలో ఉంది. పరిశ్రమ రేషనలైజేషన్ రీవర్కింగ్ రేట్లు మరియు 4 స్లాబ్లను 3గా విలీనం చేయాలని పిలుపునిచ్చినప్పటికీ, వివరణాత్మక విశ్లేషణతో జాగ్రత్తగా ముందుకు సాగాలని ప్రభుత్వం యోచిస్తోంది. 13. S మరియు P గ్లోబల్ రేటింగ్స్ FY25 కోసం భారతదేశం కోసం దాని జీడీపీ వృద్ధి అంచనాను 6.8% వద్ద కొనసాగించింది. అధిక వడ్డీ రేట్లు మరియు వ్యవసాయేతర రంగాలలో డిమాండ్ను తగ్గించే కారకాలుగా ఆర్థిక ఉద్దీపనలు తగ్గాయి. FY26 మరియు FY27 కోసం ప్రొజెక్షన్ వరుసగా 6.9% మరియు 7% వద్ద ఉంది. 14. 2024 నుండి 25 FY25 లో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి 7% కంటే ఎక్కువగా ఉండవచ్చు మరియు 7.5%కి దగ్గరగా ఉండవచ్చు. అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి చైతన్యం మధ్య స్థితిస్థాపకతను చూపుతాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCEAR విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్ష. 15. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAER భారతదేశం యొక్క జీడీపీ 7%ని అధిగమిస్తుందని మరియు 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంలో 7.5%కి చేరుకోవచ్చని అంచనా వేసింది. వ్యాపార కరెంట్ అఫైర్స్ 1. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI మేలో రికార్డు స్థాయిలో 14.04 బిలియన్ లావాదేవీలను సాధించింది. ఏప్రిల్లో నమోదైన 13.30 బిలియన్ లావాదేవీల నుండి గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఇది సంవత్సరానికి 49% వృద్ధిని ప్రతిబింబిస్తుంది. సగటు రోజువారీ లావాదేవీల సంఖ్య 453 మిలియన్లు మరియు సగటు రోజువారీ లావాదేవీ విలువ రూ. 65,966 కోట్లతో మొత్తం లావాదేవీ విలువ 20.45 లక్షల కోట్లకు చేరుకుంది. 2. హిందూజా గ్రూప్ యొక్క భారతీయ ఫ్లాగ్షిప్ మరియు దేశంలోని ప్రముఖ వాణిజ్య తయారీదారులలో ఒకరైన అశోక్ లేలాండ్ డ్రైవర్ కమ్యూనిటీని రక్షించడానికి సమగ్ర బీమా పాలసీని, సారథి సురక్షా పాలసీ ని ప్రారంభించింది. 3.
అదానీ గ్రూప్ యొక్క డిజిటల్ ప్లాట్ఫారం అయిన అదానీ వన్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ వీసా భాగస్వామ్యంతో 2 రకాల బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను పరిచయం చేశాయి. ఈ లాంచ్ అదానీ గ్రూప్ రిటైల్ ఫైనాన్షియల్ సెక్టార్లోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. కార్డ్ హోల్డర్లకు అదానీ పర్యావరణ వ్యవస్థలో ఖర్చు చేయడంపై 7% వరకు అదానీ రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. 4 కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన అర్కా ఫిన్కాప్ లిమిటెడ్ IRDAI నుండి కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ను పొందింది. ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ లైసెన్స్ అర్కాను బీమా పంపిణీలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. కస్టమర్ అవసరాలను సమగ్రంగా తీర్చడానికి దాని ప్రస్తుత ఆర్థిక పరిష్కారాల పోర్ట్ఫోలియోను మెరుగుపరుస్తుంది. 5 NPCI ఇంటర్నేషనల్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూలో UPI వంటి నిజ సమయ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టడానికి దళాలు చేరాయి. ఇది దక్షిణ అమెరికాకు మార్గదర్శకంగా మారింది. భారతదేశం యొక్క ప్రఖ్యాత యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధిని మరియు ఆర్థిక చేరికను పెంపొందించడం. పెరూ యొక్క ఆర్థిక ల్యాండ్స్కేప్ను విప్లవాత్మకంగా మార్చడం ఈ సహకారం లక్ష్యం. 6 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెల్ నవీ ముంబైలో గ్లోబల్ ఎకనామిక్ హబ్ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. సుమారు 3,750 ఎకరాల భూమిని రూ. 13,400 కోట్లకు సబ్ లీజులను పొందింది. 2018లో మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం నుండి లీజు 43 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 7 ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తో వ్యూహాత్మక సహ-రుణ భాగస్వామ్యంలో ప్రవేశించింది. భారతదేశం అంతటా గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను విస్తరించడం ఈ సహకారం లక్ష్యం. ఈ ఒప్పందం ప్రకారం వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు మరియు ఇతర ఆదాయ ఉత్పత్తి సంస్థలలో నిమగ్నమైన జాయింట్ లయబిలిటీ గ్రూప్లకు JLGS 2 సంస్థలు సహా అప్పులు ఇస్తాయి. 10,000 రూపాయలు నుండి రూ. 3 లక్షలు వరకు రుణ మొత్తాలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు గణనీయమైన సహాయాన్ని అందించడానికి రూపొందించబడ్డాయి. 8 భారతీయ డిజిటల్ చెల్లింపు సంస్థ ఫోన్ పే శ్రీలంక రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫారం పిక్మేతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సహకారం శ్రీలంకలోని భారతీయ ప్రయాణికులు పిక్మే రైడ్ల కోసం చెల్లించడానికి ఫోనెఫ్ యొక్క UPI చెల్లింపు ఎంపికను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. నగదు రహిత లావాదేవీలను ప్రారంభించడం మరియు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. 9 ఓరెన్ప్రో చెల్లింపులు ఓరెన్ప్రో సొల్యూషన్స్ యొక్క అనుబంధ సంస్థ చెల్లింపుల సెటిల్మెంట్ల చట్టం 2007 ప్రకారం ఆన్లైన్ చెల్లింపు అగ్రిగేటర్గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుండి అనుమతి పొందింది. ఈ ఆథరైజేషన్ ముంబైకి చెందిన కంపెనీ తన పేమెంట్ గేట్వే బ్రాండ్ అరోపే ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపారులకు డిజిటల్ చెల్లింపు సేవలను అందించడానికి అనుమతిస్తుంది. 10 టైగర్ గ్లోబల్ బ్యాంకింగ్ స్టార్టప్ జూపిటర్ మనీ డిజిటల్ వాలెట్ సేవలను అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుండి తుది అధికారాన్ని పొందింది. ఈ కొత్త ఆఫర్ రాబోయే నెలల్లో ప్రారంభించబోయే జూపిటర్ ప్రీపెయిడ్ ఖాతా ద్వారా UPI చెల్లింపులు, డబ్బు బదిలీలు మరియు ఇతర లావాదేవీలను చేయడానికి కస్టమర్లను అనుమతిస్తుంది. 11 టోక్యో వరల్డ్ ఛాంపియన్షిప్ల నుండి ప్రారంభమయ్యే ప్రీమియర్ ఈవెంట్ల గ్లోబల్ కవరేజీని మెరుగుపరిచేందుకు ప్రసార సేవలను అందించడానికి ప్రపంచ అథ్లెటిక్స్తో టాటా కమ్యూనికేషన్స్ గణనీయమైన 5 సంవత్సరాల ఒప్పందాన్ని ఖరారు చేసింది.
ఈ భాగస్వామ్యం టాటా కమ్యూనికేషన్స్ను కీలకమైన సరఫరాదారుగా గుర్తించింది. ఆవిష్కరణ మరియు ప్రేక్షకుల నిశ్చితార్థానికి కట్టుబడి ఉంది. 12 ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు అప్సేలు సంబంధించిన వివాద పరిష్కారాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వ కేసులకు 10 కోట్ల రూపాయలు పరిమితిని నిర్ణయించింది. మధ్యవర్తుల మధ్య సుదీర్ఘ విచారణలు మరియు సంభావ్య దుష్ప్రవర్తన యొక్క గ్రహించిన సవాళ్లను తగ్గించడం ఈ చర్య లక్ష్యం. పెద్ద ప్రభుత్వ ఒప్పందాలలో మధ్యవర్తిత్వ నిబంధనలను స్వయంచాలకంగా చేర్చకుండా, మధ్యవర్తిత్వం మరియు న్యాయపరమైన తీర్పును ఆచరణీయ ప్రత్యామ్నాయాలుగా నొక్కిచెప్పేందుకు కూడా మంత్రిత్వ శాఖ సలహా ఇస్తుంది. 13 భారతదేశంలోని ఏటీఎం ఆపరేటర్లు ఆర్థిక సుస్థిరత సవాళ్లను పేర్కొంటూ ప్రతి లావాదేవీకి ₹2 చొప్పున ఇంటర్ చేంజ్ ఫీజులను పెంచాలని వాదిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదించిన ప్రకారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ని సంప్రదించింది. 14 భారతదేశ ఈక్విటీ మార్కెట్ మరోసారి హాంకాంగ్ను అధిగమించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోని 4వ అతిపెద్ద స్థానాన్ని పొందింది. భారతదేశం యొక్క మార్కెట్ విలువ $5 మరియు 20 సెంట్లు ట్రిలియన్లకు ఎగబాకడంతో, ఎన్నికల అనంతర మార్కెట్ రీబౌండ్ తర్వాత 10% పెరుగుదలతో, ఇది ఇప్పుడు హాంకాంగ్లో అగ్రస్థానంలో ఉంది. ఇది ఈ సంవత్సరం గరిష్ట స్థాయి నుండి 5.4% క్షీణత తర్వాత $5 మరియు 17 సెంట్లు ట్రిలియన్లకు చేరుకుంది. ఇది భారతదేశం యొక్క బలమైన ఆర్థిక మూలాధారాలను మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచ మార్కెట్ ర్యాంకింగ్స్లో గణనీయమైన మార్పును సూచిస్తుంది. 15 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) గ్రామీణ భారతదేశంలో వినూత్నమైన చెల్లింపు సేవలను అందించడానికి సరిహద్దు నగదు బదిలీలలో గ్లోబల్ లీడర్ మరియు యూరోనెట్ వరల్డ్ వైడ్ ఇంక్ యొక్క వ్యాపార విభాగం అయిన రియా మనీ ట్రాన్స్ఫర్తో జతకట్టింది. ఈ సహకారం సుదూర ప్రాంతాల్లోని కస్టమర్ల ఇంటి వద్దకే నేరుగా సౌకర్యవంతమైన మరియు సరసమైన ఆర్థిక సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 16 సబ్ పేసర్ SRS లైవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లింపు పరిష్కారాల ప్రదాత. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెల్లింపులు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 ప్రకారం చెల్లింపు అగ్రిగేటర్ (PA) గా పనిచేయడానికి తుది అనుమతిని మంజూరు చేసినట్లు ప్రకటించింది. 17 గోల్డెన్ జూబ్లీ వేడుకలో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (SEL) ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మినీ రత్న హోదా కేటగిరీ 1 తో సత్కరించారు. ఈ గుర్తింపు కేల్ నష్టాల్లో ఉన్న PSU నుండి లాభదాయక సంస్థగా మార్చడాన్ని నొక్కి చెబుతుంది. సుమారు ₹58 కోట్ల నికర లాభాన్ని సాధించింది మరియు వరుసగా 3 సంవత్సరాలు భారత ప్రభుత్వానికి డివిడెండ్లను స్థిరంగా చెల్లిస్తోంది. 18 అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మించాలనే టాటా సన్స్ ప్రతిపాదనను ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించింది. టాటా యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా ₹650 కోట్ల విలువైన ప్రాజెక్ట్. అదనంగా, రాష్ట్ర మంత్రివర్గం అయోధ్యలో తదుపరి అభివృద్ధి పనుల కోసం ₹100 కోట్ల మంజూరు చేసింది మరియు లక్నో, ప్రయాగ్రాజ్ మరియు కపిల్వాస్తులో హెలికాప్టర్ సేవల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. 19 మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రైట్ నాణ్యమైన గ్రేడ్ ఆఫీస్ పోర్ట్ఫోలియో యజమాని మరియు డెవలపర్.
ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC) తో ఉంచబడిన 650 కోట్ల రూపాయలు సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్ జారీని ప్రకటించింది. బాండ్ యొక్క కూపన్ పచ్చని పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి, కొన్ని ESG లక్ష్యాలను సాధించడానికి మైండ్ స్పేస్ యొక్క నిబద్ధతతో ముడిపడి ఉంది.